ముక్కలేనిదే ముద్ద కూడా ముట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. కాకరకాయ తీసుకురండి ఫ్రై చేద్దామని మా ఆవిడ చెబితే బయటికి వెళ్ళి నాకు చేతిగా ఉండే కాకరకాయ ఎలా తింటామని చికెన్ తీసుకొచ్చానండి. చికెన్ షాప్ లో ఉన్న ఎగ్గని చూసి నా చిన్నతనంలో నాకు బాగా నవ్వు వచ్చిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది. మా ఇంటి పక్క అతను తన ఇంటికి కమ్మలు అల్లడానికి ఒక మనిషిని పిలిచి 3 ఎగ్గలు తెచ్చి కర్రీ వండాడు. తీరా చూస్తే ఆ మనిషి రాకపోయేసరికి ఇల్లు నెయ్యలేదని బాధ కంటే 3 గుడ్లు వండేశాను, ఆ 3 గుడ్లు వేస్ట్ అయిపోతాయి అనే బాధ ఎక్కువైపోయింది అతనికి. ఇప్పటికీ నాకు తెలియని విషయం ఏంటంటే ఆ ఇంట్లో మొత్తం 4 ఉన్నారు. మనిషి ఒక గుడ్డు తిన్నా ఇంకో గుడ్డు సరిపోదు. అలాంటి పరిస్థితుల్లో గుడ్లు ఎలా మిగిలిపోతాయని అనాలనిపించిందో అతనికి. గుడ్లు సంగతి విషయం పక్కన పెడితే మా ఆవిడేమో చికెన్ కర్రీలో అన్ని వేసి దుల్లగొట్టేసింది. నేను ఈ వీడియోలో చెప్పిన సంఘటన మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి ఒక కామెంట్ చేయండి. అలాగే మా వీడియో కానీ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముక్కలేనిదే ముద్ద కూడా ముట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. కాకరకాయ తీసుకురండి ఫ్రై చేద్దామని మా ఆవిడ చెబితే బయటికి వెళ్ళి నాకు చేతిగా ఉండే కాకరకాయ ఎలా తింటాం